మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా థియేటర్లో సందడి నెలకొంది. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మితమైనటువంటి ఈ చిత్రానికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రతి థియేటర్లో కూడా సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభాస్ టీషర్ట్లు అంటే ఒక ఎప్పుడూ లేని ఒక కొత్తదనంతో ప్రభాస్ని తమ గుండెల మీద ఒక ఆరాధ్య దేవుడిగా అలాగే ఉంటున్నారు. ప్రభాస్ ఫోటోలు పెట్టుకొని బైక్ల మీద కూడా డార్లింగ్ అనే క్యాప్షన్ పెట్టుకొని ఇక్కడ బైక్ల మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ప్రభాస్ ఆ స్థాయిలో ఒక్కొక్క అనుభూతి చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి పాలాభిషేకానికి కూడా సిద్ధమవుతున్నారు. అభిమానులు కూడా చూస్తున్నాము. దాదాపు ఈ ఉదయం నుండి అంటే దాదాపు 2 రోజుల నుండి కూడా ఎలాంటి వాతావరణం ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ సినిమా వస్తుందంటేనే సినిమా అనౌన్స్ అయిన రోజు నుండే ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అయిందంటే అది ఇంకా ఎలా ఉంటుందనేది చూడొచ్చు. ఇప్పటికే ప్రభాస్కి పాలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అనుభూతిని మాత్రం మాటల్లో వర్ణించలేకపోతున్నాము. ఇప్పటి వరకైతే ఒక సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎంతో అనుభూతికి లోనవుతున్నటువంటి ఇప్పటి వరకు ఏ సినిమా అంటే ఇప్పటివరకు ప్రభాస్ సినిమా ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వైవిధ్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కల్కి ఈ 2898 ఏడి సినిమా చాలా అద్భుతంగా ఉందంటున్నారు. ఒక్కసారి కూడా ఇక్కడ సినిమా ప్రతి సందర్భం కూడా అద్భుతంగా ఉందన్నటువంటి ఒక అనుభూతి చెందుతున్నారు. ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ తోటి మాట్లాడదాము. ఎట్లా ఉంది, వీళ్ళకి ఏమనిపిస్తుంది? సినిమా చూసారా మీరు? అసలు చూడలేదు. మరి ఇంత సెలబ్రేషన్స్ ఎట్లా ముందే? అది మాకంత హోప్ ఉంది సినిమా బాగుంటుందని. ఉన్నా లేకున్నా ప్రభాస్ ఫ్యాన్ గా మేము చేస్తాం. మీరు ఇప్పటిదాకా సినిమా బయట నుంచి టాక్ చూస్తున్నాం, అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు కూడా తమ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నారు. ఎందుకంటే హాలీవుడ్కి ధీటుగా ఉంటుంది అంటున్నారు. ఇప్పటికీ మీకు ఉన్నటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభాస్ సినిమా మీద? ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అంత భారీ బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది సినిమా అని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఇక్కడ దాదాపు ఇక్కడ చెప్పండి, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? సినిమా అయితే మామూలుగా ఉండదు భయ్య. వేరే హిట్తోని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంటేనే దేవుడి లెక్క అభిమానిస్తాం మేము. అంత భారీ బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి వేరే లెవెల్ ఉంటుంది సినిమా అయితే. ఓకే ఓకే ఇక్కడ దాదాపు అభిమానులు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నారు. కానీ చూడని వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామన్నటువంటి ఒక అనుభూతి అయితే చెందుతున్నారు. మొత్తం ప్రభాస్ కంటే ఎక్కువగా తయారయ్యేసిన మన కాక చెప్పండి ఎట్లుంది సినిమా? అయితే చూడలేదు అన్న, చుట్టానికి వచ్చా. ఏరా అభిమాని నేను ప్రభాస్కి పక్కా హిట్ అవుతుంది. ఓకే ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? అన్న ప్రభాస్ అంటే అది వేరే లెవెల్. పాన్ ఇండియా ఫస్ట్ స్టార్ అంటేనే ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా పుట్టించిందే ప్రభాస్. ప్రభాస్ తర్వాతనే ఏ హీరో అయినా. కానీ దీనివల్ల వేరే హీరో నేను కించపరచలేను. కానీ ప్రభాస్ అన్న అంటే మాకు దేవుని కంటే ఎక్కువ. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అభిమానం అనేది దానికి హద్దులు ఉండవు. ఎందుకంటే అందరి హీరోలే మంచిది, కానీ మా అభిమాన హీరో ఇంకా సూపర్ అన్నటువంటి ఒక అనుభూతి చెందుతున్నారు. ఇక్కడ హారతి వాటి దిష్టి కూడా తీస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఒక మంచి ఇక్కడ వాతావరణం కూడా ఏంటంటే తమ ఆరాధ్యమైనటువంటి హీరోని ఒక దేవునిలాగా పూజిస్తున్నారు. ఇక్కడ హారతులు పడుతున్నారు. ఇక్కడ అలాగే ఇక్కడ మనం కర్పూరం వెలిగించి ఇప్పటి వరకు పాలాభిషేకాలు అగరబత్తులతో పాటు ఇక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఈ అభిమానానికి హద్దులు ఉండవంటే ఇదేనేమో. వాళ్ళ అభిమానాన్ని ఒక్కొక్క విధంగా చాటుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. కల్కి నిజంగా ఆ కల్కి టైటిల్ తగ్గట్టు ఆ సినిమా ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి సందర్భాన్ని కూడా ఉందని చెప్పి అంటున్నారు. కానీ ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు భయమర్చిపోతున్నారు. కానీ ఈ సినిమా చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుభూతులు ఎలా ఉండాలని ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకుంది. దాదాపు మొదటి రోజే 200 నుండి 250 కోట్లు వసూలు చేస్తున్నటువంటి ఒక అంచనాలు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఒక 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే సక్సెస్ టాక్ని అందుకుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ టాక్ అనేది ఎక్కడ లేకుండా ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. కానీ ఈ సినిమా దాదాపు 2000 కోట్లకు పైగా అంచనాలతోటి కూడా ఇక్కడ ఉంటుందన్నటువంటి ఒక అనుభూతి అయితే చెందుతున్నారు. కానీ ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మొదటి రోజే ఇట్లా ఉంది. ఇక్కడ సినిమా ఒకవేళ సక్సెస్ టాక్ను సొంతం చేసుకుంటే మాత్రం ఇంకా ఒక అద్భుతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికీ వాళ్ళ స్లోగన్స్లోనే ఉన్నది. అంటే తమ ఆరాధ్య దైవంగా చూస్తున్నాడు. రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కొత్త తెర తీస్తున్నటువంటి సందర్భము. ప్రతి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎక్కడ మిస్ చేసుకుంటా సినిమా మొత్తం సొంతం ఆనందించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హనుమకొండ అమృత థియేటర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.